ఓ నాయవ్వ చచ్చిపోయినవాయే అక్క అక్క రాయే నా దగ్గరికి కొంచెం నేను నిన్ను వదిలేస్తూనే. హాయ్ హలో నమస్తే వనకం సలాం. దిస్ ఈజ్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి 30 దహి వడ ఈటింగ్ ఛాలెంజ్. వావ్, సూపర్ కదా చిన్న. 30 వడలు తినబోతున్నాం గైస్ ఈ రోజు. అసలు డేంజర్ ఉన్నది. ఇద్దరికి 15 దహి వడ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. క్రేజీ ఉండబోతుంది. వడలు చూడండి భలే ఉన్నాయి, టేస్ట్ కూడా అద్దరిపోయింది. ఇవన్నీ నేను ఇంట్లోనే చేసిన, అందుకే అద్దరిపోయింది. అసలు ఎవరైనా వడలు మినప్పప్పుతో చేస్తారు కదా, కానీ మనం మినప్పప్పుతో కాకుండా పెసరపప్పుతో చేసినాం. పెసరపప్పుతో చేసినావా? మరి అవునా, నేను మినపప్పు అనుకున్నా. వడలు ఎట్లనే మధ్యలో హోల్ ఉంటుంది కదా, మనం మధ్యలో హోల్ పెట్టకుండా ఇంత చేసినాం. ఇది ఏడేసిన తెలుసా, నేను యూట్యూబ్లో చూసిన పెద్ద చెఫ్ చేసిండు అనమాట. సో ఆయనని యాజ్ ఇట్ ఈజ్ అలానే ఫాలో అయినా, కొంచెం సేమ్ కాకుండా అటు ఇటు వచ్చింది, కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. చూడండి ఎంత పెద్ద ఉన్నాయి. అయ్యో ముట్టుకుంటే నెరిగిపోతున్నాయి. ఇదిగోండి గైస్, చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు ఊరిపోతున్నాయి. టేస్ట్ కూడా సూపర్ ఉంది. ఈరోజు ఛాలెంజ్ అయితే ఫుల్ టఫ్, ఎందుకంటే తను విన్ అవుతుందని నేను విన్ అవుతుందని అస్సలు తెలీదు. 15 పూరీల దహి వడలు క్రేజ్ ఉండబోతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెంత తెలిసారని ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఇక్కడ ఉన్న ఫుడ్ ని ఎవరైతే ఫస్ట్ అది డన్ చెప్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి గట్టి పనిష్మెంట్ పోతుంది. ఈ రోజు అయితే పనిష్మెంట్ ఆలోచిస్తేనే నెత్తి ఖరాబ్ అయిపోతుంది. అమ్మో పండు, ఈ రోజు నేను గెలుస్తా ఇవాళ ఖచ్చితంగా. గాయస్, ఈ రోజు అయితే నేను ఓడిపోయాను అనుకో, అంత మజా రాదు. మా చెల్లి ఓడిపోతే ఫుల్ మజా వస్తుంది. ఖచ్చితంగా మా చెల్లెని ఓడిపిస్తా నేను ఈ రోజు. లేదు, నేనే గెలుస్తా. ఆమె పనిష్మెంట్ ఇస్తా. చూడు చిన్న, ఖచ్చితంగా నేను విన్నా. ఆగబోతే నా పేరు త్రివేణి కాదు. లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన నేను, నా పేరు ఈ రోజు ఛాలెంజ్ లో విన్ అవ్వకపోతే నా పేరు మార్చి పెట్టుకుంటా, త్రివేణిని నివిత్రి అని చేసి పెట్టుకుంటా అన్న. ఈ రోజు ఖచ్చితంగా విన్ కాకపోతే నా పేరు త్రివేణి కాదు. చూడు, సరే చూద్దాం మమ్మీ. సరే, ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. మరి 3, 2, 1 గో స్టార్ట్. సూపర్ ఉన్నాయి, మాటలు రావట్లేదు. అద్దరిపోయింది.
మొత్తం మొత్తం అదమని లేవు అమ్మ దొంగ ఓడిపోయిన డన్. డన్. నేను విన్నర్ నేను విన్నర్ నేను విన్నర్ నేను నీ పేరు మార్చుకోవాలి ఇప్పుడు. మార్చుకోను, అన్ని ఎన్నెన్నో చెప్తాం, అన్ని జరుగుతాయా నువ్వు వేస్ట్ ఫెలో నిజంగా. నువ్వు అనుకుంటే నేను అయిపోను. నిజంగా ఇంత సూపర్ ఉన్నాయి, కాకపోతే గట్టిగా అనిపించింది నాకు. నీకు అన్ని చిన్న చిన్నవి వచ్చినాయి, ఫాస్ట్ తినేసినావు కదా దొంగిదానా. ఫస్ట్ కి 3 అయితే ఫస్ట్ కరెక్ట్గా ఉన్నాయి, తినలేకపోయినా. మిగతా అన్ని మంచిగా ఉన్నాయి కదా, అవన్నీ ఫస్ట్ లో వేసినాయి గైస్ అవన్నీ. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నాకు అన్ని గట్టిగా ఉన్నాయి గైస్, అన్ని ఫస్ట్ పైన వేసినాయి. నాకు అన్ని వేసుకున్నా, అన్ని గట్టిగా ఉన్నాయి. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవి నానలేవని. వేసి వెళ్ళదానా మోసం చేసి గెలిచింది అమ్మ ఈరోజు. అంత లేదు అంత లేదు అంత లేదు అంత లేదు అంటే మోసం చేసి గెలిచింది. నేను పనిష్మెంట్ తీసుకోను. ఎంత తీసుకోవు? తీసుకోను, నేను తీసుకోవు. పనిష్మెంట్ గురించి నేను మధ్య పనిష్మెంట్ చూసుకుంటే మస్తు భయం వేసింది. ఒకసారి పైకి చూసిన, అమ్మో పనిష్మెంట్ అస్సలు వద్దని చెప్పేసి మళ్ళీ తీసుకొని దెబ్బ తినేసిన. తెలుసా నేను పనిష్మెంట్ గుర్తుకురాలి చిట్టి నీకు? గుర్తు వచ్చింది ఆయన, ఎంత గట్టిగా ఉన్నాయి తెలుసా. అలా ఆనలేవు, అవి పైన వేసినాయి. నేను వేసుకున్నట్టు గట్టిగా ఉన్నది ఇట్లా నంచుకుని దెబ్బ. నేను అంతే తిన్నా. నీకు 3 వచ్చినాయి, నాకు ఉన్నాయి అన్నీ అవే. ఎట్లా ఒకటేసారి గొంతు పెట్టుకుంటూ అని వచ్చింది నాకు. ఓవర్ యాక్షన్ చేస్తుంది గైస్. సో ఈ ఛాలెంజ్ వీడియోలో నేనే విన్ అయినా. 3 కదా, నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. నువ్వా నేనా? గైస్ ఈ ఛాలెంజ్ లో మా చెల్లి విన్ అయింది కాబట్టి నేను పనిష్మెంట్ తీసుకోవాలి. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ అడుగుదాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, నేనైతే విన్ అయిపోయినా కాబట్టి మా అక్కకి పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఏంటో పనిష్మెంట్ చెప్పు నువ్వు. గైస్ పనిష్మెంట్ తలుచుకుంటే భయం వేస్తుంది. అసలు పనిష్మెంట్ ఏంటంటే, మనకి ఇష్టమైన ఫుడ్ ఉంటుంది కదా, అది ముందట పెట్టుకొని ఏడవాల. ఏం మాట్లాడుతున్నావురా? అందుకే గెలిచాను నీ వల్ల. ఏడవడం అంటే రియల్ గా కంట్లోంచి నీళ్ళు రావడం కాదు, యాక్షన్ చేయాలి ఏడిచినట్టు. నేను యాక్షన్ చేసుకుంటా ఏడుస్తూ మాట్లాడితే మా చెల్లె ఇంప్రెస్ అయిందనుకో, ఇంప్రెస్ అయితేనే ఆ ఫుడ్ నేను తినేయాలి, లేకపోతే తినకూడదు. అది పనిష్మెంట్. అందుకే ఊహించుకుంటే పాసిబుల్ అవుతుంది అంటారా? పాసిబుల్ అవుతుంది. నవ్వుతూనే ఉంటాయి అలా. ఇది ముసలోళ్ళు ఎడుతారు కదా, ఓ నాయవ్వా చచ్చిపోయినావా అక్క అక్క అలా ఎడితే మధ్యలో అవుతుంది, ఇంప్రెస్ అయిపోతుంది ఈజీగా. ప్లీజ్ నవ్వాలని చిట్టి. ఓకే, ఆ ఇష్టమైన ఫుడ్ ఏంటంటే మ్యాగీ. ఏం యుద్ధం కలిసి పెట్టింది మమ్మీ. మ్యాగీ వాసన అయితే కమ్మ వస్తుంది, కానీ తినలేకపోతున్నా. కానీ నన్ను ఇంప్రెస్ చేయాలా, ఈ ఫుడ్ నీ నోట్లోకి పోవాలా అంతే. మొత్తం నేను కొంచెంగా నీకు ఇయ్యాను. ఇయ్యకు. ఓకే, ఎలా ఇవ్వాలి ఆలోచించు. నవ్వుతున్నాడు, రావట్లేదు. నేను నవ్వను చిట్టి, నేను నువ్వే ఏడుసుకో. ఓకే, నువ్వా నవ్వకుండా ఉండేది ఇప్పటిదాకా నవ్వి నవ్వను చిట్టి. ఓకే, నా నోట్లోకి రాలేకపోతున్నవే మ్యాగీ. ఇంప్రెషన్ లేదు, ఇంకా మంచి ఏడవాలా. నవ్వునట్టుందమ్మా. ఏడు రావట్లేదు మరి. ఏడ్చినట్టు ఫేస్ పెట్టు. ఏంది నాకు ఇట్లా పెద్ద ఏడుపు రాదు, నేను కుమిలి ఏడుస్తా. పెద్దగా ఏడవని రాదు మరి, అందుకే నువ్వు పెద్ద ఏడుస్తావు కదా, అందుకని నువ్వు ఓడిపోతావేమో అనుకున్నా నేను. నా మా నోట్లోకి రాలేకపోతున్నవే, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? రాయన దగ్గరికి తింటా నిన్ను. నన్ను మా చెల్ల నిన్ను దూరం చేసేస్తుంది.
నన్ను నీ దగ్గరికి రానిస్తలేదు. అది నవ్వినట్టుంది. నేను ఏడుపు అంతే ఉంటది. నువ్వు రాయే నా దగ్గరికి, కొంచెం నేను నిన్ను వదిలేస్తూనే. ప్లీజ్ మ్యాగీ రామా ప్లీజ్. నిన్ను వదులుకోవాలంటే నాతో అయితే లేదు. ప్లీజ్ కొంచెం తింటా. అయిపోయినా నేను మధ్యలో ఇంప్రెస్ చేసిన. డబ్బులకి చచ్చిపోతున్నా కదా. బాబు త్రివేణి శబాష్, తొందర ఇంప్రెస్ చేసింది. నేను అసలు అనుకోలేదు ఇంత తొందర ఇంప్రెస్ చేస్తా. అమ్మో నాకు ఏడనికి రాదు, ఏడికించి ఇంప్రెస్ చేయాలనుకుంటున్నా. జోక్ ఏడిచింది. నేను నాకు అట్లా ఎందుకు వచ్చింది తెలుసా? నేను ఇక్కడ తెలంగాణలో అంటే ఇప్పుడు మన దగ్గర ఎవరన్నా చనిపోయిన వాళ్ళు ఉంటే పెద్ద పెద్ద వాళ్ళు ముసలాళ్ళు ఉంటారు కదా, ముసలాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా అడుగుతుండే తెలుసా? నేను ఒక్క దగ్గర చూసిన, ఓ అక్క నా అక్క ఎట్లా చచ్చిపోయినవే అవ్వా, నన్ను ఒక్క నది పెట్టి వాడుకుంటే అది గుర్తుకొచ్చి అట్లా నీ కడుపు నొప్పి లేచింది కదా. అసలు మీకు కూడా కడుపు నొప్పి లేచిందో కామెంట్ చేయండి. ఇప్పుడు నా బ్యాగ్ నేను తినేస్తా. ఇంప్రెస్ చాలా చిట్టి. దౌడ అవుతుంది ఒకటేసారి చెప్పారు అంతే. సూపర్. పప్పు నచ్చలేదు బాగుంది కదా, సూపర్. నా మ్యాగీని నేను దక్కించుకున్నా. ఏడ్చి ఏడ్చి నా గొంతు అయింది, నా కళ్ళల్లోంచి నీళ్ళు కారిపోతుండే. నీళ్ళు కూడా ఇంకిపోయి నీళ్ళు వస్తలేవు ఇప్పుడు. ఇంకా చిట్టి ప్లీజ్ చిట్టి, జోకులే చిట్టి, కడుపు నొస్తుంది చిట్టి. ఇప్పటికే నాకు నవ్వి ప్లీజ్. అయిపోయిందా తినుడు? కావాలి నీకు? వద్దు నాకు పట్టుకోవచ్చు. మంచలేదు మంచలేదు. మంచిగా బిడ్డు ఆ బిడ్డు మంచిగా నాకు దొబ్బే అటు పోనీ పాపం పెడదు. ఇంకోసారి తినకుండా నువ్వు. ఓకే గైస్, నా మ్యాగీ నేనైతే తినేసిన. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా చెల్లెని కూడా ఇంప్రెస్ చేసేసిన. మిమ్మల్ని కూడా ఇంప్రెస్ చేసి మిమ్మల్ని నవ్విపించిన లేదో కామెంట్ చేసి చెప్పండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.